విజయవాడలోని ఇంద్రకిలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, ఒకప్పుడు దేవతలందర్నీ ఓడించిన ఇద్దరు రాక్షసులను ఒక స్త్రీ శక్తి మాత్రమే సంహరించింది. అది ఎలా జరిగింది? ఎందుకు ఆ సమయంలో ఆకాశం నుంచి బంగారం కురిసింది? ఆ బంగారు వర్షం వల్లే ఆ అమ్మవారిని కనకదుర్గ అని పిలవడం ప్రారంభించారు. ఈ అద్భుతమైన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో ఇప్పటి విజయవాడను విజయవాటిక అని పిలిచేవారు. ఆ సమయంలో ప్రపంచాన్ని జయించాలని కలలుకొంటున్న ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళు శుంభుడు, నిశుంభుడు. వాళ్ల లక్ష్యం ఒకటే, అమరత్వం. దానికోసం వారు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు ప్రారంభించారు. సంవత్సరాలు గడిచాయి. చివరకు హంసవాహనంపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలి అని అడిగాడు. వాళ్లు మొదట ఒక అసాధ్యమైన వరం కోరారు. మాకు మరణం ఉండకూడదు. బ్రహ్మ నవ్వుతూ చెప్పాడు, అది అసాధ్యం, ఇంకేదైనా కోరుకోండి. అప్పుడు రాక్షసులు ఒక చతురమైన వరం అడిగారు. పక్షి, జంతువు లేదా ఏ పురుషుడైనా మా ప్రాణం తీసకూడదు. వాళ్లు ఒక విషయం మర్చిపోయారు, స్త్రీ శక్తి. వరంతో శక్తివంతులైన రాక్షసులు దేవలోకంపై దాడి చేశారు. ఇంద్రుడిని సింహాసనం నుంచి తొలగించారు. అమరావతిని ఆక్రమించారు. దేవతలు భయంతో దాక్కున్నారు. కాని అక్కడితో ఆగలేదు. రాక్షసులు మహర్షులను కూడా బాధించసాగారు. భూమిపై ధర్మం క్షీణించింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఒకే ఒక్క శక్తిని ప్రార్థించారు, ఆదిశక్తి. దేవతల బాధను చూసిన ఆదిశక్తి ఒక ప్రతిజ్ఞ చేసింది, భక్తులను బాధించే రాక్షసులను నేనే సంహరిస్తాను. అందుకోసం ఆమె తన శరీరం నుంచి 2 మహాశక్తులను సృష్టించింది. ఒకటి కాళిక, మరొకటి కౌశికి, దుర్గాదేవి స్వరూపం. ఈ 2 శక్తులు విజయవాటిక ప్రాంతానికి బయలుదేరాయి. భయంకరమైన కాళిక రూపం, చూడడానికి భయంకరం, నల్లటి శరీరం, అగ్ని వంటి కళ్లలు, భారీ నాలుక. ఆమె రూపం చూసిన వారు భయంతో వణికిపోతారు. కాని అదే కౌశికి భక్తులకు అపారమైన కరుణామయి. ఇప్పుడు యుద్ధానికి సమయం దగ్గరపడింది. రాక్షసుల మంత్రులు దేవిని చూసి ఆశ్చర్యపోయారు. అంత అందమైన రూపం, అంత దివ్యకాంతి. వెంటనే రాజుల దగ్గరకు వెళ్లి చెప్పారు, ప్రభువులారా, ఆమెను పెళ్లి చేసుకుంటే మీకు తగిన రాణి అవుతుంది. రాక్షసులు దేవికి సందేశం పంపించారు, మాలో ఎవరైనా వివాహం చేసుకో. దేవి ఒక చిన్న నవ్వుతో సమాధానమిచ్చింది, యుద్ధంలో నన్ను జయించిన వారినే నేను వివాహం చేసుకుంటాను. అది విన్న వెంటనే రాక్షసుల కోపం ఆకాశాన్ని తాకింది. యుద్ధం ప్రారంభమైంది. రాక్షసుల సైన్యంలో ఒక భయంకరుడున్నాడు. అతని పేరు రక్తబీజుడు. అతనికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అతని రక్తపు చుక్క నేలపై పడితే అక్కడ నుంచి మరో రాక్షసుడు పుడతాడు. అంటే ఎన్నిసార్లు గాయపరిస్తే అన్ని వేల రాక్షసులు పుడతారు. యుద్ధం మరింత కష్టమైంది. అప్పుడు కౌశికీ దేవి కాళికను చూసి చెప్పింది, రక్తం నేలపై పడకూడదు. కాళిక వెంటనే తన భారీ నాలుకను చాపింది. రక్తం పడే ప్రతి చుక్కను ఆమె తాగేసింది. దాంతో రక్తబీజుడి శక్తి పూర్తిగా నశించింది. ఇప్పుడు మిగిలింది శుంభుడు మరియు నిశుంభుడు. ఆకాశం కంపించేలా భయంకరమైన యుద్ధం జరిగింది. చివరకు దుర్గాదేవి తన దివ్య ఆయుధాలతో ఆ ఇద్దరు రాక్షసులను సంహరించింది. దేవలోకం మళ్లీ విముక్తి పొందింది. యుద్ధం ముగిసిన తరువాత అక్కడ ఉన్న ఋషులు, దేవతలు దేవిని స్తుతిస్తూ జయ జయ అని నినదించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి బంగారు వర్షం కురిసింది. ఆ బంగారు వర్షం కారణంగా దేవిని కనకదుర్గ అని పిలవడం ప్రారంభించారు. రాక్షసులపై దేవి విజయం సాధించిన ప్రాంతం కావడంతో విజయవాటిక విజయవాడగా మారింది.